ఇట్లా చాలామంది హ్యాపీగా ఫీల్ అవుతా ఉన్నారు. అవి కూడా నేను ఈ ఫిబ్రవరి తర్వాత నుంచి కొంచెం నేను వెళ్ళి వచ్చిన హాస్టల్స్ కానీ స్కూల్స్ కానీ ఎక్కడన్నా మళ్ళీ ఒకసారి విజిట్ చేయాలని ఒక థాట్ ఉంది నాకు. మళ్ళీ కూడా అవి కూడా ఎందుకంటే మేము ఒక దగ్గర వెళ్ళిన దగ్గర అది వదిలేసి ఇంకో దగ్గరికి వెళ్తాం, కానీ ర్యాండమ్గా అక్కడక్కడ కొన్ని చూడాలనే ఒక ఆలోచన కూడా ఉంది. ప్లస్ హోటల్స్ కూడా అండి, మాకు ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్ కింద దాదాపు లీగల్ మెట్రాలజీ, తూలికలు కొలతలు, అట్ ద సేమ్ టైమ్ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్స్ కూడా మా లైన్ డిపార్ట్మెంట్ వాళ్ళకు మాకు హోటల్స్లో కూడా అంటే మాకు ఫుల్ పవర్స్ ఉండవు హోటల్స్ మీద, కానీ ఫుడ్ సేఫ్టీ వాళ్ళ ద్వారా మేము విజిట్ చేస్తాం హోటల్స్. ప్లస్ అడల్ట్రేషన్ అంటే ఈ పొడులు, ఎడబుల్ ఆయిల్స్, ఈ మసాలా పొడులు, కారపొడులు ఇలాంటివి ఫుడ్కి సంబంధించినవి అవి కూడా మెజర్మెంట్స్, లీగల్ మెట్రాలజీకి సంబంధించి క్వాంటిటీ అండ్ క్వాలిటీ ఇవన్నీ కూడా మేము పర్యవేక్షిస్తామండి. ర్యాండమ్గా అంటే ఒక ఊరికి వెళ్తాం, ఒక హోటల్ మీద నాకు కంప్లైంట్ వచ్చి ఉంటుంది. ఎందుకంటే వెళ్ళారు ఒక హోటల్, చాలా హోటల్స్ వెళ్తూ ఉంటానండి. అక్కడ వార్న్ చేస్తాం మేము, పచ్చి మాంసాన్ని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకొని బేకింగ్ చేసి ఇవ్వచ్చండి, కానీ ముందు రోజు ఉడకబెట్టి తయారు చేసిన పదార్థాన్ని మరుసటి రోజు మళ్ళా కలపొద్దు, అది డిస్మాండిల్ చేయండి అని చెప్పడం మేము చెప్తున్నాం క్లియర్గా. అది ఫుడ్ యాక్ట్లో కూడా ఉంది, ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్లో కూడా అది ఉంది. కాబట్టి జాగ్రత్తగా ప్రతి ఒక్క హోటల్లో కూడా ఎందుకంటే ఇంప్రూవ్మెంట్ నోటీసులు ఇప్పిస్తాం, మేము ఫైన్లు వేస్తాం. అది మరీ విపరీతంగా కంప్లైంట్ వచ్చి 3-4 సార్లు వెళ్ళినప్పుడు కూడా ఉన్నప్పుడు వాళ్ళకి చెప్పించి ఫుడ్ సేఫ్టీ వాళ్ళకు దాన్ని సీజ్ చేయించేదానికి కూడా ఆస్కారం ఉంది, లైసెన్స్ క్యాన్సిల్ చేయించేదానికి ఆస్కారం ఉంది. ఇవన్నీ కూడా జాగ్రత్త, ఎవరి బాధ్యతలు వాళ్ళు సక్రమంగా ఈ ఫుడ్కు సంబంధించిన విషయాలలో జాగ్రత్త చేస్తే కనుక మన ఆంధ్రప్రదేశ్ను ఒక ఆరోగ్యకరమైన ఆంధ్రప్రదేశ్గా మనం మార్చుకోవచ్చు. అందరి పట్టుదల, అందరి శ్రమ, అందరి పర్యవేక్షణ వల్ల మనం సాధించవచ్చు అని చెప్పేసి నేను తెలియజేస్తాను. ఓకే సార్, ఇప్పటి వరకు చాలా మంది మందలించారు, కొన్ని చోట్ల కూడా మీకు నచ్చి మెచ్చి వారికి గిఫ్ట్స్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఆ సందర్భాలు మాకు చెప్పండి. ఎస్ అండి, నాకు నచ్చి తృప్తిని అనిపిస్తే కనుక వాళ్ళు నేను అప్రిషియేట్ చేస్తా. ఎందుకంటే మనము అరవడమే కాదండి, కొంచెం నా కోపం ఎక్కువ. ఎందుకంటే బర్న్ అవుతా నేను, ఆ పరిస్థితులు కంటిన్యూ తగిలినాయి అనుకోండి, ఎక్కడ చూసినా బాగలేదు అంటా పోయిందనుకో, మైండ్ చాలా హీట్ అవుతుంది, నాకు బాగా మనసు నొచ్చుకుంటుంది. ఆ సందర్భాల్లో నేను కొంచెం ఫైర్ అవుతా ఉంటా, కొంచెం గట్టిగా మాట్లాడుతూ ఉంటా. ఇంకా నాకు కొంచెం నా వాయిస్ కూడా కొంచెం మంచి వాయిస్, సిలోన్ వాయిస్ నాది, బేస్ ఎక్కువ. ఆ సందర్భంలో బాగా వెళ్తుంది జనాలకి గట్టిగా. ఆ సందర్భంలో వాళ్ళ మీద నా కోపం వచ్చేటట్టు అరిచేస్తా అధికారులను. ఎందుకంటే ఆ బాధ తట్టుకోలేకండి, నాకేం వాళ్ళతో ఏం శత్రుత్వం లేదు, నాకేం గట్టు తగదాలి వాళ్ళతో. వాళ్ళు చేసే పని మంచిగా చేయాలనేదే నా బాధ, నా మనసు చెప్పేది. అట్ ద సేమ్ టైం కొంతమంది అంగన్వాడీ వర్కర్లు, కొన్ని స్కూల్స్ అంగన్వాడీ వర్కర్లు మంచిగా పిల్లలతో బ్రహ్మాండంగా, చిలుకలూరుపేటలో ఒక అంగన్వాడీ సెంటర్, ఏలూరులో కొన్ని సెంటర్స్, ఇట్లా చాలా అద్భుతంగా నచ్చుతాయండి. వాళ్ళకి ఏదైనా ఒక 2,000-3,000 గిఫ్ట్ ఇవ్వడం, ఏదైనా పిల్లలకి ఏదైనా తీసి ఇవ్వడం, పిల్లలకు పోయినప్పుడు అందరికీ చాక్లెట్స్ ఇవ్వడం నా హ్యాబిట్ అండి. దాని తర్వాత మధ్యాహ్న భోజన పథకంలో ఎక్కువ మంది 100%, 95% భోంచేస్తూ ఉంటారు కొన్ని దగ్గర. ఆల్మోస్ట్ ఆల్ 50 టౌన్స్లో అయితే మటుకు ఒక 50%, 60% కంటే ఎక్కువ భోంచేయరండి. పల్లెటూర్లలో హై స్కూల్స్లో, ఎలిమెంటరీ స్కూల్స్లో 90-95% భోంచేస్తూ ఉంటారు. మంచిగా జగనన్న గోరుముద్ద అని 7-6 రకాలైన మంచిగా వెజిటబుల్ బిర్యానీ, ఆ పిల్లలకు పులిహోర అన్నము, తర్వాత కరివేపాకు రైసు, తర్వాత మంచిగా పప్పు, తర్వాత ఇట్లా మంచిగా ఉన్నాయండి భోజనాలు. చాలా హ్యాపీగా ఉంటుంది, చాలా తినొచ్చు. నేను చాలా దగ్గర తిన్నా కూడా, చాలా తిన్నా నేను, చాలా సంతోషం నాకు. అట్లాంటి బాగున్న దగ్గర నేను వాళ్ళకు ఏదైనా ఇంత వర్త్ మీరు ఏదైనా గిఫ్ట్ కొనుక్కోండి అని చెప్తే, ఒక దగ్గర ఏలూరులో ఒక మంచిగా వెజిల్స్, ఒక స్టవ్ కొనుక్కున్నారు, ఒక 10,500 పెట్టి. పరకాలని చెప్పి ఎన్టీఆర్ డిస్టిక్లో ఒక ప్యూరిఫైడ్ వాటర్ 8,700 పెట్టి కొనుక్కున్నారు. కొన్ని హాస్టల్స్లో మీరు టాప్ అయితే కనుక 10th క్లాస్లో రేపు ఏప్రిల్లో రిజల్ట్ వచ్చిన తర్వాత మీకు 5,000 రూపాయలు, టాప్ వచ్చిన వాళ్ళకు 3,000, సెకండ్ థర్డ్కి 1,000 అని అట్లా ఒక 3-4 హాస్టల్స్లో చెప్పాను. వాళ్ళకు అంత మేము రాసి పెట్టుకుంటాం అవన్నీ. అట్లా ఏదైనా అప్రిషియేట్ చేయాలండి ఎవరిని కూడా. అంటే అప్రిషియేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అండి, ఎంకరేజ్మెంట్. అది చేస్తేనే వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు, సంతోషంగా ఎవరైనా మంచిగా చేయాలా, మేమంటే ఇంత గుర్తింపు వస్తూ ఉంది, ఆ వీడియో తీసుకొచ్చి మేము ఇక్కడ పెడతామండి. అట్లా నేను ముఖ్యంగా మీకు చెప్పేది అదే. నేను వాస్తవంగా ఈ చర్యలు అనేది కొద్దిగా తక్కువే తీసుకున్నాను ఈ 10 నెలల్లో. ఈ 577 విజిట్స్లో నేను పెద్దగా తీసుకోలేదు. ఎందుకనంటే ఒక వార్న్ చేస్తూ వస్తున్నాను, జాగ్రత్త అండి, నెక్స్ట్ యాక్ట్ ఇంప్లిమెంటేషన్ చేస్తే మటుకు సస్పెన్షన్ గురి అవుతారు, మీ ఎస్ఆర్లో రికార్డ్ అవుతుంది, రేపు పెన్షన్స్ అప్పుడు ప్రాబ్లం అవుతుంది, పెన్షన్స్ సెటిల్మెంట్ అప్పుడు ఇవన్నీ కొర్రులు.
అట్లా ఇబ్బంది పడతారు, అది అర్థం చేసుకోండి, మంచిగా చేయండి అని చెప్పి చెప్తూ వస్తున్నానండి. అట్ ద సేమ్ టైము ఇప్పుడు ఆ ఫిబ్రవరి నుంచి కొంచెం యాక్ట్ ఇంప్లిమెంటేషన్ అనేది జరగబోతా ఉంది. కొన్ని కేసులు పెట్టే పరిస్థితి వస్తుంది మాకు, వాళ్ళు సస్పెన్షన్ గురి అయ్యేదానికి ఆస్కారం ఉంటుంది, ఫైన్లు వేస్తాం, ఇవన్నీ కూడా అవన్నీ జరుగుతాయి. అందుకనే నేను ఇన్ని రోజులు జాగ్రత్తగా ఈ వీడియోలను తీసుకుపోయి యూట్యూబ్లో పెట్టడం, అది వైరల్ కావడము. నేను యూట్యూబ్లో పెట్టినానంటే దాదాపు ఒక 30 యూట్యూబ్ ఛానల్స్ దాన్ని షేర్ చేసుకుంటా ఉన్నారు, దాదాపు ఒక 30 ఫేస్బుక్ ఛానల్స్ దాన్ని స్ప్రెడ్ చేస్తూ ఉన్నారు. వాళ్ళు చేసిన తప్పుని నేను ఎత్తి చూపిస్తా ఉన్నా, వాళ్ళ అవినీతిని ఎత్తి చూపిస్తా ఉన్నా, అదే వాళ్ళకి పెద్ద శిక్ష. నేను సస్పెండ్ చేయడమో లేకుంటే కన్నా ఫైన్ వేయడమో కాదు, ఇట్లా సోషల్ మీడియాలో పెట్టేస్తే అది పెద్ద అవమానం. అది గ్రహించండి అందరూ కూడా. అది అందుకోసమైనా సరే జాగ్రత్తగా ఉండాలా, జాగ్రత్తగా పనిచేయాలనేది నా ఇంటెన్షన్. అందుకే నేను ఈ సోషల్ మీడియాని నేను స్ప్రెడ్ చేస్తా ఉన్నా, అంతేగాని మిమ్మల్ని బాధ పెట్టాలని ఇంకొకరు కాదండి. కాబట్టి ఎక్కడ కూడా మంచిగా ఉంటే కన్నా వెరీ గుడ్, వెల్ అండ్ గుడ్, అది కూడా ఉంది దాంట్లో. సోషల్ మీడియాలో నేను ఎంతో మందికి గిఫ్ట్లు ఇచ్చిన, బాగా చేస్తున్నారా మా తల్లి, బాగా భోంచేస్తూ బాగా వంట చేస్తున్నారు, రుచికరంగా ఉంది, బాగా చేయండి తల్లి, మంచిది, ఇంకా బాగా చేయండి, వెరీ గుడ్. ఇంకేమైనా సలహాలు సూచనలు, ఏదైనా కొంచెం కొత్తిమీర వేయండి అని చెప్పో, లేకపోతే కొంచెం టమాటాను మంచిగా పేస్ట్ లాగా కావాలా, పచ్చి ఉండకూడదనో, ఇట్లా రకరకాలుగా నేను నాతో వచ్చిన సలహాలు సూచనలు ఇచ్చుకుంటా వెళ్తా ఉన్నాం. అది ఉంది, ఇది ఉంది అండి, మంచి ఉంది, చెడు ఉంది, తీపి ఉంది, చేదు ఉంది, అన్ని జాగ్రత్తగా బ్యాలెన్స్డ్గా పోవాలి. దట్స్ ఆల్. సో కంప్లైంట్స్ మీకు ఇప్పుడు ఎలా వస్తున్నాయి సార్? లైక్ మీరు 10 నెలల నుంచి చేస్తూ ఉన్నారు కాబట్టి ఇప్పుడు ఏమైనా తగ్గాయా అప్పుడుతో పోల్చుకుంటే? ఎక్కువయ్యండి, ఎందుకంటే అప్పుడు తెలియదు. ఇంకా రాబోయే కాలంలో దాన్ని తగ్గియాలి, ఆ పర్సెంటేజ్ని, ఆ నెంబర్ని తగ్గియాలనేదే నా ప్రయత్నం. ఒక 1000, 1200, 1300 కంప్లైంట్స్ రోజుకు వస్తాయండి నాకు. దాంట్లో దాదాపు స్క్రూటినీ చేసి మేము ఒక 100 దాకా, 170, 80 దాకా మేము షార్ట్అవుట్ చేసుకుంటాం. దానికి సపరేట్ ఒక డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉన్నారు, దాన్ని షార్ట్అవుట్ చేసి చిన్నవి ఉంటే కన్నా అధికారులకు పంపిస్తాం. ఆ జిల్లాలకు పంపిస్తూ 26 జిల్లాలకు సంబంధించిన ఫైల్స్లో వాళ్ళు ఫైల్ చేసి పెడతా ఉంటారు. మేము ఆఫీస్కి పోయినప్పుడు అన్ని రెఫర్ చేసుకుంటా, ఆ జిల్లాలకు పోయేటప్పుడు అన్ని తీసుకెళ్తా. నేను వీడియో రూపంలో వచ్చిన వాటికైతే కన్నా ఇమీడియట్ యాక్షన్ ఉంటుందండి. అందరికీ చెప్తాను మీ ద్వారా, వీడియోస్ పెట్టండి. ఆండ్రాయిడ్ ఫోన్స్ అందరూ కలిగి ఉన్నారు, డేటా కలిగి ఉంది, మంచిగా వాళ్ళు చేసే తప్పుని వీడియో పెట్టి, అట్లా వీడియో పెడితే ఒక డీలర్ను నేను సస్పెండ్ చేయించాను అన్నమయ్య డిస్టిక్లో. జేసీ గారు, కలెక్టర్ గారు ఇమీడియట్ రెస్పాండ్ అయ్యారు. ఆ వీడియో చూడంగానే ఇమీడియట్గా అతన్ని సస్పెండ్ చేశాం. ఇంతకంటే సాక్ష్యం ఏమి లేదు. ఇంకా ఉండాలండి, నీకు హక్కు లేదా, నీకు బాధ్యత లేదా, ఒక పౌరునిగా మీకు ఆ బాధ్యత లేదా? ఎంతసేపు ఫుడ్ కమిషన్ వాళ్ళు ఇంకొకరు ఎవరో రావాలా? మేము మంచి అవకాశం ఇస్తా ఉన్నాం మీకు, ఒక మంచి వీడియో తీయండి, వాడు చేసే తప్పును 100 మాట్లాడియండి, బాగా పైజోలో పెట్టుకోండి, రికార్డింగ్ బట్టి నొత్తి రికార్డ్ అవుతా ఉంటుంది ఎదురుగా, మీరు ఏం చెప్పేది ఏమేమో బాధలన్నీ పెడతారు. అన్నిటికీ మీరు చెప్పింది నిజమా అబద్ధమా, మీరు గడ్జితో చేస్తున్నారా? చాలా ఫెయిల్ అయ్యాను నేను, అట్లా చాలా ఫెయిల్ అయ్యాను. కొంతమంది కంప్లైంట్ పెడతారు, పోతా అక్కడ చూస్తే అదేదో గ్రెడ్స్తో పెట్టినట్టే కనిపిస్తుంది. అంటే బాగుంటుంది, పబ్లిక్ ని అంటే మేము ఎంక్వైరీ చేస్తాము, లేదు సార్ బాగా పెడుతున్నారు బాగా అని చెప్పేసి. అట్లా మచిలీపట్నంలో అయితే ఒక ఇంటీరియర్ లేకపోయాను నేను, వాంటెడ్లీ పోయి చూశాను ఆ కంప్లైంట్. ఆమె బాగుంది, బాగా చేస్తాం తల్లి, నీ మీద ఈ విధంగా వచ్చింది కంప్లైంట్, అంగన్వాడీ వర్కర్ అమ్మ ఈ విధంగా నీ మీద కంప్లైంట్ వచ్చింది, కానీ నాకేం అనిపించడం లేదు ఇక్కడ వాతావరణము, మీ దగ్గర ఉండే సిస్టమ్ అంతా అని చెప్పేసి. అంతలోపల పబ్లిక్ అంతా వచ్చారు, ఆ చుట్టుపక్కల ఉండేవాళ్ళు, ఏమండి ఏందని చెప్పి వాళ్ళతో కూడా ఎంక్వైరీ చేశాను. వాళ్ళందరూ కూడా వేరే ప్రాబ్లం చెప్పారు, కానీ ఈమె గురించి ఎక్కడ కూడా నెగిటివ్ చెప్పలేదు. అట్లా మమ్మల్ని మిస్గైడ్ చేయొద్దండి. దానివల్ల ఉపయోగం ఏంది? మా టైం వేస్ట్, మేము అంత దూరం పోవడము. దాదాపు ఒక 40 కిలోమీటర్లు పోయాను, ఈ రోడ్డు కూడా బాగాలేదు. ఇట్లా రకరకాలు జరుగుతూ ఉంటుంది. ఇవన్నీ కూడా గమనించి మమ్మల్ని తప్పుతో పట్టిద్దండి. కొంచెం వీడియోలు పెట్టండి దయ ఉంచి. 9490555117 అది వాట్సాప్ నెంబరు, దానికి వీడియోలు పెట్టండి. వీడియోలు పెడితే నేను తక్షణమే చర్యలు తీసుకుంటా. నాకు కొన్ని ప్రూఫ్స్ ఉంటాయి. నేను పై అధికారులను అడిగేదానికి ఒక ఆస్కారం ఉంటుంది. ఒక కలెక్టర్ గారికి పంపిస్తాం, జేసీ గారికి పంపిస్తాం, ఇదండి ఇది పరిస్థితి, దీంట్లో ఇర్రెగ్యులారిటీస్ ఉన్నాయి చూడండి, ఇమీడియట్గా వాళ్ళ మీద యాక్షన్ తీసుకోండి అని చెప్తే కన్నా ఆ వీడియో తీసుకొచ్చి నేను యూట్యూబ్లో పెడతా. ఏం చేసినా మీరు చేసిన దానికి నేను ప్రతిఫలం ఏ విధంగా స్పందించానని. అదే నేను చెప్తున్నా, నేను జాగ్రత్తగా ఉన్నా, ఎక్కడ కూడా గ్యాప్ ఇవ్వడం లేదు ఎవరికి. చాలా మా ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు చాలా క్లియర్గా చెప్పారు, ఎక్కడ కూడా విజయ్ ఎక్కడ కూడా ఎవరికి అవకాశమే ఇవ్వద్దు, చాలా స్ట్రిక్ట్గా పోను, ఎక్కడ కూడా నువ్వు ఎక్కడ అవినీతిని ఎంకరేజ్ చేయొద్దు, అవినీతికి పాల్పడకూడదు అని చెప్పి చాలా స్ట్రిక్ట్గా చెప్పడం జరిగింది. ఆ విధంగానే నేను మూవ్ అవుతా ఉన్నా, ఆ విధంగానే మూవ్ అవుతా. కాబట్టి ప్రతి ఒక్కరూ అర్థం చేసుకొని రేపు మళ్ళీ బాధపడి సుఖం లేదు, ఎవరు కూడా కాపాడలేరు. ఈ సందర్భాలలో కేర్ఫుల్గా ఉంటారని చెప్పేసి నేను కోరుకుంటాను. ఓకే సార్, మీరు ఇంత మంచి చేస్తున్నారు, మంచి థాట్తో వెళ్తున్నారు ముందుకి. ఒక మంచి చేస్తున్నారంటే ఖచ్చితంగా చెడు
ఎవరో ఒకరు ఒక ఇలా ఎదుగుతున్నారు అని చెప్పి కానీ ఎవరైనా టార్గెట్ చేసి ఏదో బెదిరించడం కానీ అట్లా ఏమైనా జరిగిందా? అటువంటి సందర్భాలు ఏమైనా ఫేస్ చేశారా? ఏం లేవండి ఇప్పటికి. ఇంకా ఫ్రెండ్స్ వాళ్ళు వీళ్ళు కొన్ని సలహాలు ఇస్తూ ఉంటారు. కొంతమంది ఎక్కడన్నా నాకు టార్గెట్ ఫోన్స్ ద్వారా ఏం రాలేదు కానీ ఈ మెసేజ్లలోనే అక్కడక్కడ నేను ఫేస్ చేస్తూ ఉన్నా. ఓకే. స్కూల్స్ విషయంలో, హెడ్ మాస్టర్స్ విషయంలో, టీచర్స్ చాలా వల్గర్గా పెడతారు వాళ్ళు మేము చేసేదానికి. చాలా వల్గర్గా, చాలా ఇంకా చెడ్డ మాటలు కూడా అంటారు మమ్మల్ని. వాళ్ళ మనసాక్షి ఎక్కడుందో మరి నాకు తెలియదు. నేను చేసిన చర్య వల్ల ఒకవేళ మీరు నొచ్చుకొని ఉండొచ్చు, కానీ నేను తప్పు చేయడంలే. ఇప్పుడు ఒక హెడ్ మాస్టరు ఒక స్కూల్కి సంబంధించి, మెయిన్గా స్కూల్కి సంబంధించానండి నాకు ఎక్కువ నెగిటివ్నెస్ వస్తూ ఉంది. ఆ హెడ్ మాస్టర్కు అంటే పోర్టిఫైడ్ రైస్ అనేది చాలా స్పష్టంగా డిఈఓలు, ఎంఈఓలు ట్రైనింగ్ ఇచ్చారు అందరికీ. ఇది పోర్టిఫైడ్ రైస్, ఈ విధంగా ఇవి కొంచెం తేలినట్లుంటాయి, అవి పడేయకుండా ఒడిచి పట్టుకొని కడిగేటప్పుడు మళ్ళీ వంట చేపియాలా అని చెప్తే వాళ్ళను ఒక రోజు చెప్తామండి, 2 రోజులు చెప్తాము వంట వాళ్ళకు. లేదు వారం చేయండి, పర్యవేక్షించుకోండి. రోజు పోయి మేము వంట చేయాలన్నా, రుచి చూడాలన్నా ఏమండి అది బాధ్యత అండి. హెడ్ మాస్టర్ అనేవాళ్ళు స్కూల్లో ఉండేది పర్యవేక్షించే దానికోసమే. స్కూల్లో టీచర్లు రాలేదు, సబ్స్టిట్యూషన్ వేసుకోవాలా, అన్ని వస్తువులు సక్రమంగా ఉన్నాయా లేదా, పిల్లలందరూ ఎట్లుంది అటెండెన్స్, ఒక 10 నిమిషాలు అట్లా వంటగదిలోకి పోయి చూసుకోవడము. ఏం తప్పేముందండి అక్కడ? దానికి ఏదో వంటని చేసేసిండ్రు టీచర్ను. ఇట్లా ఎందుకండి అట్లా నెగిటివ్? మిమ్మల్ని మీరు కించపరుచుకుంటే ఎవరు కాపాడతారు? అదేమి బాధ్యత కాదా? చెప్పండి, మేము వంట ఆ విషయంలో మేమేం చూసుకోము అని చెప్పి మీ డిఓకి రాసివ్వండి, మేము తీసుకుంటాం, ఏం చేయాలో మేము చేస్తాం, మేము ఏ విధంగా చర్యలు తీసుకోవాలో ఆ విధంగా చర్యలు తీసుకుంటాం. అది నీ డ్యూటీలో పార్ట్ అండి. అది అర్థం చేసుకోకుండా నెగిటివ్ థింకింగ్. అవునండి, అడుగుతాం అక్కడికి పోయినాక, మాకు బాధ వేస్తుంది, వాళ్ళు పోర్టిఫైడ్ రైస్ తేలుతాయి కొంచెం, అవన్నీ తీసి పడేసి కడిగి మళ్ళీ చేస్తున్నామంటారు. అదేనండి, అది అసలు బలవర్తకమైన ఆహారం, అదే మెయిన్. దాన్ని తీసి పడేసేది ఏంటండి నాకు అర్థం కాలే. అది హెచ్ఎం గారు కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయాలి వాళ్ళకు. ఒకసారి చెప్తాము, 2 సార్లు చెప్తాం, అంతే కదండి. రోజు చెప్తారా? రోజు పోయి ఆడ వాళ్ళు వంట వండేది గంటసేపు వండితే గంటసేపు ఆడ పోయి కాపలా కాస్తారా? కాదు కదా, ఒక 2 నిమిషాలు పోతారు, వంట అయిన తర్వాత అట్లా పోయేసి చూస్తారు. అది ఒక పార్ట్ కదండి. లేదు మేము చేయమయ్యా, మేము ఈ వంట పనులు చూసుకోము అని రాసియండి. ఆడేమో తలలు ఊపేస్తారు డిఓలు కాడ, వీడికి వచ్చి ఇష్టం వచ్చినట్టు కామెంట్లు పెడతారు. ఏమండి ఏమంతా ఫుడ్ కమిషన్ అంటే ఆషామాషిగా ఉందా మీకు? ఎందుకు అట్లా మీరు మమ్మల్ని ఒక అన్పార్లమెంట్ లాంగ్వేజ్ లో మమ్మల్ని వాడుతా ఉన్నారు? హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.